నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు బయట మార్కెట్స్లో బిజినెస్ చేసే విధానం మారిపోయింది. అంటే చిల్లర ఇవ్వటం, చిల్లర తీసుకోవటం. కనీసం 100 రూపాయలు అయ్యే ఏ వస్తువు కూడా మనం కొనే పరిస్థితి లేదు. అంటే కొంటామంటే ఇన్ ద సెన్స్ మనం కొంటున్నాం, కానీ పేమెంట్స్ చేసే విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. అంటే ఎవరు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయట్లా. ఆఖరికి ఛాయ్ తాగినా, లేదు అంటే చిన్నపాటి బడ్డీ కొట్టుల్లో ఏదన్నా కొంటే కూడా ఖచ్చితంగా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. మరోవైపు మామూలుగా సహజంగా జరిగే మార్కెట్స్లో అంటే సంతల్లో కూడా కూరగాయలు కొన్నా, లేదంటే కనుక పప్పు ఉప్పులు కొన్నా, లేదంటే మిర్చీలు కొన్నా, టమోటాలు కొన్నా, ఆలూలు కొన్నా, ఏది కొన్నా 10 రూపాయలు అయినా కూడా మనం స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గూగుల్ పే చేస్తున్నాం, ఫోన్పే చేస్తున్నాం, పేటిఎంలో చేస్తున్నాం. అట్లాగే చాలా వరకు ఆన్లైన్ వ్యాలెట్స్ వచ్చినాయి. ప్రైవేట్ అంటే డిజిటల్ వ్యాలెట్స్ ఎక్కువైపోయినాయి. ఆ డిజిటల్ వ్యాలెట్స్ ఆధారితంగా క్యూఆర్ కోడ్ తోటి మనం స్కాన్ చేస్తున్నాం. ఇట్లా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు దాచుకోవటం, గల్లాపెట్లో వేసుకోవటం ఇదంతా తగ్గుతుంది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో లింక్ అయి ఉంటుంది కాబట్టి అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది మనం అందరూ భావిస్తాం. కానీ అక్కడే అసలు తిరకాసు ఉంది. అంటే కొంతమంది కేటుగాళ్ళకి ఐడియాలు ఎట్లా వస్తాయో తెలియదు, కానీ ఆ ఐడియాలు నిజంగా ఇంత గొప్పగా ఉంటాయని మనకే అనిపిస్తుంది. ఎందుకంటే క్యూఆర్ కోడ్ సహజంగా వెళ్ళి మనం ఏ షాప్ ముందైనా, లేకుంటే అక్కడ అతికించినటువంటి స్టిక్కర్లకు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ స్పీకర్ బాక్సులకు అంటించినటువంటి వాటిని చూసి మనం స్కాన్ చేసేస్తాం టక్కని. వాళ్ళు కూడా నమ్మకంతో వచ్చేసిందిలే వెళ్ళిపోండి అంటారు. కొన్ని సందర్భాల్లో అది ఈ మధ్యకాలంలో చెప్తోంది కూడా, పేమెంట్ రిసీవ్డ్ 46 రూపీస్ 55 రూపీస్ అని చెప్తోంది. కొన్ని సందర్భాల్లో చెప్పకుండా కూడా వాళ్ళకి జస్ట్ ట్రాన్సాక్షన్ చూపిస్తే టిక్ పడితే సరే ఓకే మీరు వెళ్ళిపోండి అంటారు. కొన్ని వందల పేమెంట్లు జరుగుతాయి ప్రతిరోజు. ఏ పేమెంట్ అయ్యిందో ఏమైందో సాయంత్రానికి లెగ్జర్ ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. కానీ అసలు కొన్ని సందర్భాలు అసలు ట్రాన్సాక్షన్స్ లేకుంటే ఎందుకు రాకుండా ఉండొచ్చు మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటి తిరకాసు అంటే నయా కేటగాళ్ళు ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్ అనే మార్చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మారుతున్న కాలంతో పాటుగా మనం కూడా మారాలంటుంటాం. అందుకనే ఆ సామెత ఖచ్చితంగా ఇప్పుడు ఈ దొంగలకు వర్తిస్తుంటే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకు వర్తించదు ఈ సామెత అంటే నిజం చేసి చూపించాడు ఆ దొంగ. ఎలా చేశాడంటే ఆ దొంగ చేసినటువంటి పనికి ఇప్పుడు చాలామంది వ్యాపారస్తులందరూ కూడా అవాకైనటువంటి పరిస్థితి. అంటే కొంతమంది షాప్ నిర్వాహకులు ఒక్కసారిగా ఉలికి పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఆ దొంగ చేసినటువంటి పని ఏంటంటే, ఆ యొక్క బాధితుడు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో దమ్మాయిగూడ గ్రామానికి చెందినటువంటి బత్తుల వెంకన్న అనే యువకుడు గ్రామంలో ఖమ్మం వరంగల్ మీద ఉన్నటువంటి హైవే పక్కన గత 2 ఏళ్లుగా సూపర్ మార్కెట్ నడుపుతూ ఉన్నాడు. అయితే కొంత మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఎట్లాగో డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ మనీ వాడకం ఎక్కువైపోయింది కాబట్టి, ఈజీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి దాన్ని సహజంగా క్యూఆర్ కోడ్లు అంటించి ఉంటారు. అయితే సూపర్ మార్కెట్లో సరుకులు కొనుక్కునే కస్టమర్లకు ఈజీ పేమెంట్స్ ఆప్షన్ కల్పించేందుకు నిర్వాహకుడు కొంత ఈ యొక్క పేమెంట్ యాప్స్ భారత్ పే లాంటి క్యూఆర్ కోడ్ స్టిక్కర్ షాప్ ఎదురుగా అతికించి ఉంచాడు. అయితే వచ్చినందరూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇదే కరెక్ట్ అయినటువంటి టైంగా అనుకున్నటువంటి ఆ ఒక గుర్తులేని వ్యక్తి, ఇతను సీసీ కెమెరాలో దొరికినటువంటి గుర్తులేని వ్యక్తి ఇతనే. ఇప్పుడు పోలీసులు ఇతను ట్రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నెల 7వ తారీఖున ఆయన ఏం చేశాడంటే ఆ దొంగ తెలివిగా ఉదయం 7 గంటల ప్రాంతంలో సూపర్ మార్కెట్ ఇంకా క్లోజ్గా ఉండగానే, ఓపెన్ కాకముందే ఎవరు లేనటువంటి సమయం చూసి అక్కడ మార్కెట్ వద్దకు చేరుకొని అక్కడ కాసేపు కూర్చొని టైంపాస్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టిక్కర్ నీట్గా తీసేసి సేమ్ యాస్టీస్గా ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఆయన దగ్గర ఉన్నటువంటిది వాళ్ళ అకౌంట్లో లింక్ అయింది, తీసుకొచ్చి అదే స్టిక్కర్ అతికించేశాడు. బయట ఉన్నటువంటి కొంత ఎక్స్పైరీ అయిపోయినటువంటి కొన్ని పడేసినటువంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా తీసుకొని కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇతను ఏదో పని మీద వచ్చాడు, షాప్ ఓపెన్ చేసి ఏదో తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఒక కటింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అంటించినప్పటి నుంచి అకౌంట్లోకి మనీ క్రెడిట్ కావట్లేదు. ఆ బిజినెస్ చేసే ఆ యొక్క షాప్ ఓనర్కి ఏం అర్థం కాల. కొద్ది రోజుల తర్వాత అనుమానంతో షాపు నిర్వహిస్తున్నటువంటి వెంకన్న మనీ ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేశాడు. స్టిక్కర్లో భారత్ పే యాప్ అకౌంట్లో మనీ క్రెడిట్ కాకపోవడంతో అనుమానంతో అసలు ఈ స్టిక్కర్ ఏంటి, క్యూఆర్ కోడ్ ఏంటి, స్కాన్ చేస్తే ఎందుకు అకౌంట్లోకి రావట్లేదు, వేరే అకౌంట్ హోల్డర్ పేరు వస్తుంది అప్పుడు గమనించి ఆ అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దాని తర్వాత సీసీ ఫుటేజ్లు షాప్లో ఉన్నటువంటి తీసి చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఒక్కసారిగా షాక్ గురైనటువంటి ఆ యొక్క షాప్ నిర్వాహకుడు వెంకన్న తాజాగా పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పుడు ఈ మొత్తం ఎంటైర్ ఈ యొక్క ఎపిసోడ్లో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, దొంగ అతికించినటువంటి ఆ భారత్ పే స్టిక్కర్ కూడా స్కాన్ చేస్తే అదే ఊరికి చెందినటువంటి మరో వ్యక్తి భార్య అకౌంట్కి లింక్ అయి ఉంది.
ఇప్పుడు పోలీసులు దాన్ని ఛేదించే పనిలో ఉన్నారు. చాలా సీరియస్గా ఆ కుటుంబానికి దొంగకున్నటువంటి లింక్ ఏంటి, అసలు ఈయన అంటించినటువంటి QR కోడ్ స్కానర్ ద్వారా వాళ్ళ భార్య అకౌంట్లోకి డబ్బులు పట్టడం ఏంటి, ఇదంతా కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ యొక్క వార్త నేను మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను ఇన్ని పొలిటికల్ న్యూస్ ఉన్నప్పటికీ కూడా అంటే, ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఎలిమెంట్. చాలామంది బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ లేదంటే చాలామంది QR కోడ్లు ఉపయోగించి చాలామంది పేమెంట్స్ స్వీకరిస్తూ ఉంటారు, బిజినెస్ చిన్న చిన్న బడ్డీ కొట్లు కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత క్యాష్ వచ్చిందా లేదా, ట్రాన్సాక్షన్స్ మన QR కోడ్కే స్కాన్ అయ్యిందా లేదా, లేదు అంటే అకౌంట్లోకి పడంగానే మెసేజ్ వచ్చిందా లేదా, మీ యొక్క కన్ఫర్మేషన్స్ 10 రూపాయలైనా 5 రూపాయలైనా 200 అయినా 300 అయినా 1000 రూపాయలైనా కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. కస్టమర్ అక్కడ ఎదురుగా ఉండగానే ట్రాన్సాక్షన్స్ డిజిటల్గా చేయంగానే కన్ఫర్మేషన్స్ చేసుకోవడం మాత్రం ఏ ఒక్క వ్యాపారస్తులు మర్చిపోకండి. లేదు అంటే ఇది ఖచ్చితంగా ఇటువంటి కేటుగాలు చెలరేగే అవకాశం ఉంది. వాళ్ళు అంటే దొరికిపోతారు, దొరకకుండా ఉండరు. ఎందుకంటే ఈ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన దొరకకుండా ఉండరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు దొరుకుతారు. కాదు కొద్ది రోజులు అయితే లాస్ అయితే జరుగుతుంది. ఆ హ్యూజ్ లాస్కి మనం నెగ్లిజెన్సీ కారణం అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. మీరు కూడా ఖచ్చితంగా ఇటువంటి కేటగాలతో ఎటువంటి జాగ్రత్తగా ఉండాలని మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.